శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, మింగం ఎత్తుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిస్థితి. ఒకవైపు ఇక్కడ ఏదైతే రైతులకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటి వరకు వేయలేదు. మరి ఏదైతే మున్సిపల్ ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికలు ముగియగానే మేము ఫిబ్రవరి 17వ తేదీన మరి రైతు భరోసా వేస్తామని చెప్పి అయితే చెప్పిందో, డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే 6 గ్యారంటీల పేరుతోటి మరి ఇక్కడ 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ హామీని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి మూసీని మాత్రం ఏదైతే 1,50,000 కోట్లతోటి ప్రక్షాళన చేస్తాడట. దానిలో మరి ఇక్కడ గాంధీ విగ్రహాన్ని, గాంధీ సరోవర్ దగ్గర గాంధీ విగ్రహాన్ని పెట్టి మూసీ సరోవర్లో మూసీ ఒడ్డున 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం పెట్టి మరి ఇక్కడ మూసి నిర్వాసితులందరినీ కూడా అక్కడి నుంచి చెల్లా చెదురు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. దీని వెనుక మరి ఆంధ్ర బాబు దీన్ని నడిపిస్తా ఉన్నాడు. ఆంధ్ర బాబుకు సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్ కట్టబెట్టి 99 ఏళ్ళు మరి ఆ మూసి సరోవర్ అంతా కూడా ఆ లీజుకి ఇవ్వడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. నిన్న రోజున బాల్క సుమన్ ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిండో, ఆదిలాబాదు జిల్లా జైలుకి వెళ్ళి మరి ఆయన పరామర్శించిన హరీష్ రావు గారు ఈ సందర్భంగా మరి ఈసీ కళ్ళు మూసుకుంటున్నదా ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే, మరి ఒకవైపు ఏదైతే హాల్లోనే మరి మున్సిపల్ హాల్లో ఎన్నికల సమయంలో మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్ దౌర్జన్యం చేస్తా అంటే కూడా మరి ఈసీ కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నది. ఇదంతా కూడా ఖచ్చితంగా గవర్నర్ గారు నివేదిక తెప్పించుకొని వీళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే మన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతా ఉన్నది. మరి 26 తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు పెడతా అంటున్నారు. మరి 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికైనా వాటిని అమలు చేయడానికి ఆ బడ్జెట్ పెడతారా అని ఎదురు చూస్తా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ మరి ఇక్కడ బహిరంగ లేఖ రాసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ముందుగా వార్తా కథనాలు పరిశీలించినట్టయితే, స్టాండప్ క్యాబినెట్ అట. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాబినెట్ పిలిపించుకొని ఢిల్లీ పెద్దలు తమ అహంకారాన్ని ఏ విధంగా చూపిస్తా ఉన్నారో చూడాలి. మంత్రులందరినీ నిలబెట్టుకొని ఇక్కడ వీళ్ళు క్యాబినెట్నే పూర్తిగా ఢిల్లీకి పిలిపించుకొని మరి ఇక్కడ మీరు ఎప్పటికున్నా మాకు గులాములే అని చెప్పి మరోసారి నిరూపించిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి పొడుగు మాటలు మాట్లాడతాడు. గతంలో ఢిల్లీ నుంచి పరిపాలన సాగింది, ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రజల మధ్య నుండి సాగిస్తా ఉన్నది అంటున్నాడు. నీ మంత్రివర్గం అంతా కూడా అక్కడ ఢిల్లీకి మోకరిల్లి ఇవాళ నేను ఒక్కరిని పక్కన కూర్చోబెట్టుకున్నారు ముఖ్యమంత్రి అని చెప్పి మిగతా వాళ్ళందరినీ నిలబెట్టి వాళ్ళ మరి మీరంతా కూడా ఢిల్లీకి గులాములే అని చెప్పి మరోసారి నిరూపించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఈ అసలు కాంగ్రెస్ తో ఆట ఆంధ్ర బాబు పాట. అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన మంత్రులట. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణలో అధిక ప్రాధాన్యం స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోన్ గా మూసి మార్పు ఆయన కోసమే. బాబు సూచించిన కార్పొరేట్ కంపెనీకే 99 ఏళ్ల లీజుకు సన్నాహాలు. ఈ స్కామ్ పై ప్రజల దృష్టి పడకుండా తెరమీదికి నైని బొగ్గు వ్యవహారం. ఆంధ్ర కూటమిని తనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ పరిగణిస్తున్నారు. దాన్ని తెలంగాణలో పాదుకొల్పేందుకు తెరచాటు ప్రయత్నాల్లో ఉన్నారు. మున్ముందు కాంగ్రెస్ ను చీల్చి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎత్తులు. తెలంగాణలో టీడీపీకి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవంత్ తీరుపై ఢిల్లీలో అధిష్టానానికి మంత్రులు సీనియర్ల ఫిర్యాదులు. తమ శాఖలో సీఎం జోక్యం పెరిగిందని కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి. పొటెన్షియల్ స్టేట్ కాబట్టి మంత్రులు ఢిల్లీకి సహకరించాలన్న అధిష్టానం. పొటెన్షియల్ స్టేట్ అంటే మీరే మా కాంగ్రెస్ పార్టీని సాధాలే. ఇప్పుడు మనకు ఉన్నాయే 3, ఏదైతే దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో మాత్రమే మనం అధికారంలో ఉన్నాం. అందులో హిమాచల్ ప్రదేశ్ అయితే వాళ్ళకు జీతాలే వెళ్తలేవు, వాళ్ళే జీతాలు తీసుకోకుండా ఉంటున్న పరిస్థితి. ఇక మరోవైపు కర్ణాటక చూసుకుంటే అది పూర్తిగా స్కాములలో మునిగి తేలుతా ఉన్నది. దాని నుంచి కూడా మనకు రూపాయి వచ్చే అవకాశం లేదు. ఇక తెలంగాణ ఒక్కటే ఇవాళ మీరు భూములు అమ్ముతారా, జాగాలు అమ్ముతారా, అప్పులు తెత్తరా, ఏమైనా చేయరి, ఎంత కమిషన్ అన్న తీసుకొని కానీ ఢిల్లీకి మాత్రం మీరు మూటలు పంపాల్సిందే అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే అసలు కాంగ్రెస్ వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే ఢిల్లీ అధిష్టానం ఒక్కొక్కరితోటిగా విడివిడిగా మాట్లాడిందట. దానిలో భాగంగా సీనియర్ కాంగ్రెస్ ఏదైతే నేతలు ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళందరూ కూడా ఈయన ఆల్రెడీ బీజేపీ తోటి టైఅప్ అయినాడు. చంద్రబాబు ఆదేశాల మేరకే పరిపాలన సాగుతా ఉన్నది. మూసీని ఏదైతే మరి ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ టూరిజం జోన్ గా మార్చబోతా ఉన్నారో అదంతా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే. దాన్ని కూడా 99 ఏళ్ల లీజు ఆయన సూచించిన వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్తే ఆయన ఏమన్నా చేయని వాళ్ళు డబ్బులు పంపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి, మీరు కూడా సహకరించాలి అని చెప్పి ఢిల్లీ అధిష్టానం చేతులెత్తేసిందట. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పగొలిన ఘటన రేపటితో ఏడాదట. ప్రమాదంలో గల్లంతైన 6 కార్మికుల మృతదేహాలు నేటికి దొరకలేదు. 3 నెలల సహాయక చర్యలు 3 నెలలకే సహాయక చర్యలు ఆపేసిన ప్రభుత్వం. నిర్మాణ పనులు నేటికి తిరిగి ప్రారంభం కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రారంభమైన సమయంలో ఏం చెప్పిండ్రు,
మేము సంవత్సరంలోనే ఎస్ఎల్బిసిని పూర్తి చేసి నీటిని తీసుకొస్తామన్నారు. సంవత్సరంలో 3 ఇంచులు కూడా ముందరికి జరగలేదు. మరి ఏ రోజైతే ప్రారంభించిన పనులు అది కుప్పగూలి 8 మంది దుర్మరణం పాలైతే 2 మృతదేహాలు మాత్రమే లభించినాయి. 6 మృతదేహాలు అక్కడనే ఉంటే 3 నెలలు మరి అక్కడ మృతదేహాల కోసం గాలించి సహాయక చర్యలను మానేసింది. రేపటికి ఏడాది అవుతుంది అది కూలి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మళ్ళా పునరుద్ధరణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇంకా కూడా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఎస్ఎల్బిసిని పూర్తి చేసి చూపిస్తామని. ఏనంగా చూపిస్తాం రాయ్యా అంటే అసలు ఏదైతే టీబీఎం మిషన్ ఉన్నదో ఒక టీబీఎం మిషన్ ఆల్రెడీ ఖరాబ్ అయిపోతే 2వ మిషన్ అందులోనే కుప్పగూలి దాన్ని ముక్కలు చేసి బయటకు పట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు టీబీఎం ద్వారా కాకుండా ఇంకో టెక్నాలజీ ద్వారా చేస్తారట. దానికి సంబంధించిన సామాను సరంజామా ఏది లేదు. దానికి ఏదైతే అనుకూలించే బడ్జెట్ కూడా మన సార్ దగ్గర లేదు. ఇక నిధులు ఇవ్వకపోతే నిలదీస్తాం. 2.5 ఏళ్ళైనా హామీల సంగతి ఏంది? ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయించాలి. సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ. తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు 420 హామీల పేరిట మభ్యపెట్టి 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అవి అమలుకు నోచుకోలేదు. ప్రజల నోట్లో మట్టి కొట్టి మీ పాపాలకు ప్రక్షాళన జరగాలంటే ఈసారి బడ్జెట్ లోనైనా వాటికి నిధులు కేటాయించండి అని చెప్పి మరి ఇక్కడ బహిరంగ లేఖ రాసినట్టు 6 గ్యారంటీలను ఇప్పటికైనా పూర్తి చేయండి. 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు. 420 హామీలు ఇచ్చిండ్రు. అవన్నిటి పెట్టి మళ్ళీ మూసి అని ఇంకేదైనా కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా ఇలా మీరు ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను కొనసాగించి అమలు చేయండి అని చెప్తుంటే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం. కాంగ్రెస్ పాలనలో ఖజానాకు డేంజర్ బెల్స్. భారీగా పతనమైన రాష్ట్ర రెవెన్యూ రాబడులు 2025-26లో 2,29,000 కోట్ల అంచనా ఉంటే జనవరి నాటికి వచ్చింది 1,38,000 కోట్లే. ఇక మిగిలింది 2 నెలలే. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రాష్ట్రం. కాగ్ జనవరి నివేదిక గణాంకాల్లో వెల్లడి. ఆర్థిక సంవత్సరానికి మిగిలిందిగా 40 రోజులే అని చెప్తున్న పరిస్థితి. ఈసీ నిద్రపోతున్నదా? రాజ్యాంగం కూని అవుతుంటే రాహుల్ ఎందుకు స్పందించరు? గాంధేయవాదిగా చెప్పుకుంటున్న మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు? చట్టం కాంగ్రెస్ కు చుట్టం అన్నట్టుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోము. రేవంత్ ప్రజామోదం కోల్పోయారు. అందుకే పోలీస్ లాఠీని నమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఆదిలాబాద్ జైల్లో మాజీ ఎంపీ బాల్క సుమన్ కు పరామర్శ అని చెప్పి కేతనపల్లి జనగామలో మహిళా కౌన్సిలర్లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరించారు. ఇదంతా యూట్యూబ్ లైవ్ లో చూస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఈ ఘటనపై గవర్నర్ నివేదిక తెప్పించుకొని మున్సిపల్ ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నికల కమిషన్ పై చర్యలు తీసుకోవాలని మరి చెప్తా ఉన్నారు. ఏం జరిగింది అసలు? బాల్క సుమన్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? అసలు మున్సిపల్లో ఇంత అరాచకం ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే ఏదైతే వాళ్ళకి కావాల్సిన సంఖ్య రాలేదు. 66 మున్సిపాలిటీలు మాత్రమే గెలిచిండ్రు. అనేక చోట్ల 36కు పైగా చోట్ల హంగు ఏర్పడ్డది. ఈ హంగు అసెంబ్లీలతో పాటు ఏదైతే వాళ్ళు కన్నేసిండ్రో మరి ఇక్కడ జనగామ, అదేవిధంగా తొర్రూరు, అదేవిధంగా మరి ఇక్కడ కేతనపల్లి వీటిని మీద కూడా కైవసం చేసుకోవాలని చెప్పి జనగామలో తొండిపెట్టి తొర్రూరులో తొండిపెట్టి ఆ రెండింటిని తీసుకున్నారు. తొర్రూరులో అయితే ఏకంగా ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ చిట్టీలను సన్నగా చుట్టి మరి కాంగ్రెస్ చిట్టీలను దొడ్డు చుట్టి అలా తీసేది వాళ్ళే కాబట్టి ఆ దొడ్డు చిట్టీలు అన్నింటినీ ఏరి చైర్మన్, వైస్ చైర్మన్ ఏకపక్షంగా వన్ సైడ్ వచ్చే విధంగా చేసిర్రు. జనగామలో అయితే మరి ఇక్కడ దళిత మహిళా కౌన్సిలర్ మీద దాడికి పాల్పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక కేతనపల్లిలో సంపూర్ణ మెజార్టీ ఉన్నది. 22 కౌన్సిలర్లకు 14 కౌన్సిలర్లు గెలుచుకున్నారు. మరి 7 కౌన్సిలర్లు ఉన్నాయి. కాంగ్రెస్ కు 2 ఎక్సాఫిషియో ఉన్నా కూడా 9 దాటలేదు. ఇంకొక అభ్యర్థిని మరి ఇక్కడ ఇండిపెండెంట్ తీసుకున్న 10కి దాటలేదు. అయినప్పటికీ 14, 13 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 14 మంది ఉన్నా కూడా వాళ్ళను లోపలికి అడుగు పెట్టకుండా మరి అరాచకాలు చేసి చివరికి ఆయన మీదనే కేసు పెట్టి ఏదైతే విధులకు ఆటంకం కలిగించి నువ్వు కానిస్టేబుల్ గాయపరిచిను అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికలను అరాచకాలతోటి ఆపేసిండ్రు. ఆయననే జైలుకు పంపిండ్రు. మరి దీన్ని అంతా కూడా ఈ ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉన్నది? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన గవర్నర్ నివేదిక తెప్పించుకొని వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి హరీష్ రావు గారు డిమాండ్ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. అయితే ఏదైతే బాల్క సుమన్ అరెస్ట్ కు నిరసనగా మంచిర్యాల బంద్ కు పిలుపునిచ్చారు, జిల్లా బంద్ కు. మరి ఇక్కడ మంచిర్యాల జిల్లా బంద్ పూర్తిగా విజయవంతమైన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేప్. నిందితుల్లో 2 మైనర్లతో పాటు మరో వ్యక్తి. చార్మినార్ షాపింగ్ కు వెళ్ళగా బాలుడితో పరిచయం అయిందట. ఆ స్కూల్ కు వెళ్తానని చెప్పి బాలుడిని కలిసిన బాలిక కత్తితో బెదిరించి నోట్లో మద్యం పోసి బాలికపై అఘాయిత్యం. ఉప్పాలగూడలో కలకలం రేపిన సామూహిక లైంగిక దాడి. 2 నిందితుల అరెస్టు, పరారీలో మైనర్. మరి ఇక్కడ పోలీసులు అంటే మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మనకు అండదండగా ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా మారింది ఇలా తెలంగాణలో పరిస్థితులు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి గులాములుగా మారిపోయినారు. కాంగ్రెస్ అధిష్టానానికి కాంగ్రెస్ చిన్న స్థాయి నాయకుని కూడా జై హుజూర్ అంటూ ఉన్నారు పోలీసులు. ఇలా వార్డు మెంబర్ కూడా ఎస్ఐని ఆటాడిస్తున్న పరిస్థితి. వార్డు మెంబర్ కానోడు కూడా
మరి పోలీసు వాళ్ళను ఆటాడిస్తున్న పరిస్థితి, వార్డు మెంబర్ కానోళ్ళ ఇంటికి కూడా పోయి పోలీసు వాళ్ళు మరి సలాములు కొడుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అసలు పోలీసు వ్యవస్థ అంతా పూర్తిగా దిగజారిపోయింది. గతంలో ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు వాళ్ళ ప్రతిష్ట మరి ఏ విధంగా పెరుగుతూ ఉండేది, మన నేరాల అదుపులో పోలీసు యంత్రాంగం దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిన పరిస్థితి నుంచి ఇవాళ బీహార్ కంటే అధ్వానంగా మారుతున్న పరిస్థితులు ఇలా తెలంగాణలో నెలకొన్న. దీనికి అంతరికి కూడా ప్రధాన కారణం పోలీసులు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జీతగాలుగా మారడమే దుస్థితి కారణం. ఇవాళ హైదరాబాద్ లాంటి చోట్ల అనేక అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ ఏదైతే ఆ కాల్పులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ మొద్దు నిద్రపోతుంది. వాళ్ళు చేసే పని ఏందా అంటే వేల మంది పోలీసులను పెట్టి మున్సిపాలిటీలు కైవసం కాకుండా, ఏదైతే బీఆర్ఎస్ కైవసం కాకుండా ఎక్కడికక్కడ అడ్డుకొని అరాచకాలు సృష్టించడానికి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నది. అక్రమ కేసులు పెట్టడానికి, ప్రతిపక్ష నాయకులను వేధించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్ప శాంతి భద్రతల పరిరక్షణలో మరి కన్ను మూసుకొని చూస్తూ ఉన్నది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక సింగరేణిలో మరో గోల్మాల్, బొగ్గు ఉత్పత్తిపై తప్పుడు లెక్కలట. సింగరేణిలో మరో గోల్మాల్ జరిగింది. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచానికి వెలుగులు నింపుతున్న సంస్థ వరుస కుంభకోణాలతో చీకట్లోకి జారిపోతున్నదా? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని కృత్రిమంగా పెంచి చూపించారని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1-2 కాదు, దాదాపు 38 లక్షల టన్నుల ఉత్పత్తిని పెంచి చూపించారన్న వార్తలు సింగరేణి సంస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు ఉన్నతాధికారి చేసిన నిర్వాహకం ఇప్పుడు సంస్థను బదనాం చేయడంగా కాకుండా ఆర్థికంగాను భారీ నష్టాన్ని కలిగిస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే సింగరేణి సంస్థను పెను ప్రమాదంలోకి నెట్టిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కృత్రిమంగా పెంచి చూపిన బొగ్గు విలువ మార్కెట్ ధర ప్రకారం 3,000 నుంచి 4,500 కోట్ల వరకు ఉంటుందట. ఈ అబద్ధపు ఉత్పత్తికి సంబంధించిన లాభాలపై కంపెనీ వివిధ రకాల పన్నులు చెల్లించాల్సి వస్తున్నదని, దీంతో భారీ ఆర్థిక నష్టం వాటిలతో పాటు మార్కెట్లో సింగరేణి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లే పరిస్థితి కూడా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. సింగరేణి అస్తవ్యస్తంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం కాదు, అసలు ఏదైతే రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి ఏది చెప్తే సింగరేణిలో ఉన్నతాధికారులు అదినే ఏదైతే దాన్నే పాటించాల్సిన దుస్థితి ఇవాళ సింగరేణిలో నెలకొన్నది. క్రమంగా ఈ 3 సంవత్సరాల కాలం సింగరేణి బతికితే బతికినట్టు, లేదంటే కుప్పగూలినా ఆశ్చర్యం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఎన్నాళ్ళు ఊడిగమట 50,000 మంది 30,000కు వచ్చాం. అధిక పని భారంతో తప్పని వెట్టి చాకిరి, చెలో సెక్రటరియట్ కు తరలింపు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపోట. ఎన్నాళ్ళు బానిస బతుకులు, ఇంకెన్నాళ్ళు ఊడిగం. 50,000 మంది 30,000కు వచ్చినాం. తిరగాల్సిన కిలోమీటర్లు పెరిగాయి, తిప్పాల్సిన డ్రైవర్లు కండక్టర్లు తగ్గారు, పని భారం దారుణంగా పెరిగిందని చెప్పి ఆర్టీసీ వాళ్ళు మరి ఇక్కడ ఎన్నాళ్ళు ఊడిగామని చెప్పి చెలో సెక్రటరియట్ కు పిలుపునిచ్చిందట. మమ్మల్ని సంఖ్య తగ్గిస్తా ఉన్నారు, పనిభారం పెంచుతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఉచిత బస్సుతోటి మాకు ఇక్కడ ఏదైతే అధిక లోడ్ పడతా ఉన్నది, మెంటల్ టెన్షన్ పడతా ఉన్నది. మరి ఒకవైపు స్టాఫ్ను తగ్గిస్తా ఉన్నారు, తిరగాల్సిన కిలోమీటర్లను పెంచుతా ఉన్నారు. మేము ఇంకెన్ని రోజులు ఈ ఊడిగం చేయాలి, మాకు పని భద్రత కావాలి, మాకు రక్షణ కావాలి అని చెప్పి మరి వాళ్ళందరూ కూడా సెక్రటరియట్ కు పోతున్న పరిస్థితిని కూడా మనం చూడాలి. ఇక ఫోన్ పేతో లంచం, దక్షిణ డిస్కం ఇంజనీర్ల ముడుపుల భాగోతం, విజిలెన్స్ విచారణలో వెలుగు చూసిన అక్రమాలు. ఆర్టిజన్ నుంచి ఏడీ వరకు 8 మందిపై సస్పెన్షన్ వేటు. మింట్ కాంపౌండ్ లోకి అడుగు పెట్టద్దంటూ సస్పెండ్ అయిన వారిపై అధికారులపై చర్యలేవంటూ చర్చ. మరికొందరు అక్రమార్కులపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు అని చెప్పి ఏకంగా ఫోన్ పేలతోటే తీసుకుంటున్నట విద్యుత్ అధికారులు. అయితే వాళ్ళకు భయం అనేది లేనే లేదు, డైరెక్ట్ ఫోన్ పే చేయరు అని చెప్పి లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారట. ఇక కడియం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ. హాజరైన పిటిషనర్ బీఆర్ఎస్ విప్ వివేకానంద గౌడ్. వివేకానందన్ ప్రశ్నించిన కడియం తరపు లాయర్లు. దానం కేసులో పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రశ్నలట. మరి ఇక్కడ కడియం శ్రీగారి మీద కూడా ఆయన పార్టీలో చేరలేదంటాడు కడియం శ్రీగారి. ఏకంగా స్టేట్మెంట్లే ఇస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి ఎట్లాగో స్పీకర్ కు కళ్ళు లేవు, చెవులు కూడా వినబడే కాబట్టి ఆయన కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నాడని చెప్పే అవకాశం ఉన్నదని చెప్పక తప్పదు. ఇక గాంధీ పేరు చెప్పి కూలుస్తారా? సర్కార్పై మూసి పరివాహక కాలనీవాసుల మండిపాటు. ఇష్టం వచ్చినట్లు ఇల్లు పడగొడితే ఊరుకోవాలన్నా? గాంధీ బొమ్మ రేవంత్ ఇంటి దగ్గర పెట్టుకోమనండి. ఆయన గొప్పల కోసం మా బతుకులు ఆగం చేస్తారా? ప్రజలను రోడ్డున పడేయడమైనా ప్రజాపాలన? డిపిఆర్ లేకుండా భూములు ఎట్లా సేకరిస్తారు? గాంధీ సరోవర్ ప్రాజెక్టు భూ బాధితుల ఆగ్రహం అని చెప్పి మరి ఇక్కడ మూసీ నది ఒడ్డున గాంధీ సరోవర్ ఏర్పాటు చేసి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం పెడతాడట. 500 కోట్లు పెట్టి మొత్తం విద్యాశాఖను ప్రక్షాళన చేసే అవకాశం ఉన్నా కూడా దానికి మాత్రం నిధులు ఉన్నాయి. కానీ 5,000 కోట్లు పెట్టి మాత్రం మేము ప్రపంచంలోనే అగ్రగామిగా గాంధీ విగ్రహాన్ని పెడతామంటాడు. ఇదే మీసాలకు సంపెంగి నూనె అనేది, ఇదే మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ మరి ఇక్కడ 6 గ్యారంటీలు అటకెక్కించిండు. 420
హామీలకు మంగళం పాడిండ్రు. అయినా కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏదైతే 5,000 కోట్లతోటి మాత్రం గాంధీ విగ్రహాన్ని పెడతా అని చెప్పి మరి ఇక్కడ నిర్వాసితులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఏఐకి మానవ విజన్ విలువలతో కూడిన వాడకమే కీలకం, నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలంటున్న మోడీ. ఏఐ వాడకంలో కీలక కూడల్లో నిలిచాం, సరైన దిశగా వెళ్ళినప్పుడే ప్రపంచ ప్రగతి. ఏఐ విప్లవానికి సారథ్య స్థానంలో భారత్. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోడీ హాజరైన దేశాధినేతలు, ప్రముఖులు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు, సీఈఓలు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ మొత్తం ప్రపంచ మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారింది ఏఐ. మరి దాన్ని కూడా కట్టడి చేయాలంటే మరి ఖచ్చితంగా దానికి ఒక సూత్రం ద్వారా వెళ్ళాలని మరి అలా మన భారత ప్రధాని మానవ్ అనే మన ఒక సూత్రాన్ని తీసుకొచ్చి దాని ద్వారా మనం ఏఐని కట్టడి చేయాల్సిన బాధ్యత మనదే. ఏఐ అనేది ఎప్పుడు కానీ మన నియంత్రణలోనే ఉండాలి, కానీ ఏఐ నియంత్రణలోకి మనం పోతే ప్రపంచ మనుగడకే మరి ఇక్కడ ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్పి నిన్నటి రోజున మరి వివిధ దేశాల అధినేతలతోటి సీఓలతోటి మాట్లాడిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. అవి ఫ్లవర్స్ కాదు, ఫైర్ అట. కాంగ్రెస్ పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ కూడా బలంగానే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29, బీజేపీ 16% ఓట్లు సాధించాయి. జాతీయ ప్రాంతీయవాదాలతో జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. అభివృద్ధి మంత్రంతో ఐక్యంగా వాటిని అడ్డుకోవాలి. అభివృద్ధి మంత్రం ఎక్కడున్నది? అభివృద్ధి ఏది? మీరు చేసిన అభివృద్ధి ఎవి? మీరు ఇచ్చిన హామీల అమలు. 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. 800 రోజులు దాటింది, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇంకా కాంగ్రెస్ నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఇంకా 3 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి మేము ఉంటేనే మీ మురికాలు వదిలితారు, లేకపోతే మీ చెత్త కూడా అక్కడ మీ ఇంటి ముందటనే ఉంటది. ఈ కాంచి మేము చెత్త కూడా రానియమంటారు. రామగుండం లాంటి చోట్ల మీ వాడల కనుక మా కార్పొరేటర్ గెలవకపోతే ఇక్కడ కూడా 40 ఫీట్ల రోడ్లు వెడల్పు చేస్తాం, మీ ఇళ్ళని కూలిపోతాయి అని చెప్పి ఏదైతే బెదిరింపులకు పాల్పడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ బెదిరింపులకు, మీ దౌర్జన్యాలకు, మీ ప్రలోభాలకు, మరి మీ ఒత్తిళ్లకు, పోలీసులను పెట్టుకొని మీరు చేసిన అరాచకాలకు భయపడి ఓట్లేసారు తప్ప వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ స్వేచ్ఛగా వినియోగించుకునే ఓటు హక్కు బయటకు వస్తారనే విషయాన్ని మనం గమనించాలి. బాబుదే కల్తీ పాపం అట. యుగ ఆధారాలు. అక్కడ తిరుమల లడ్డు ఇక ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నది. మరి ఆంధ్రాలో అనే విషయాన్ని చూడవచ్చు. ఎన్కౌంటర్ కలకలం. కరేగుట్టలో కీలక నేత సహా 5గురు మృతి చెందినట్లు వదంతులు అధికారికంగా ధృవీకరించిన పోలీసులు. అగ్రనేతలు లక్ష్యంగా కర్రెగుట్టలు అడవుల జల్లడం. 3 రాష్ట్రాల సరిహద్దులో టెన్షన్ అని చెప్పి మరి ఇక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ వదంతులు కలకలం రేపాయి. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతలతో పాటు మరో 4 మృతి చెందారన్న పుకార్లు గురువారం నుంచి షికారు చేసే కర్రెగుట్టల ప్రాంతంలో కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీ కీలక నేతలు దళాలు సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు కేంద్ర బలగాలు కోమింగ్ చేస్తున్న విషయం తెలిసే దీనిలో బడే దామోదర్ ఏదైతే రాష్ట్ర కార్యదర్శి చనిపోయిందని చెప్పి నిన్నటి రోజున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదని చెప్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే శభాష్, ఇలాగే పనిచేయండి, ప్రభుత్వం పార్టీ సమన్వయం బాగుంది. సీఎం మంత్రులు పిసిసి చీఫ్ తో కాంగ్రెస్ అధిష్టానం భలే బాగున్నది. ఇప్పుడు ఒకరికొకరికి ఏదంటే ఈయన బొగ్గు కుంభకోణం ఈయన బయట పెడితే ఇంకోళ్ళు ఆడలతో తిరుగుతాడని చెప్పి ఇంకో మంత్రి మీద ఒకరి కుర్చీ ఒకరు లాగేయడానికి, ఒకరినొకరు కట్టడి చేయడానికి భలే కలిసి పనిచేస్తా ఉన్నారు. మీరు ఏమన్నా చేయండి, కానీ ఈ 3 సంవత్సరాలు మాత్రం ఏదైతే కేంద్ర జాతీయ మరి కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సింది మీరే. మీ దగ్గర మాత్రమే పొటెన్షియల్ ఉన్న స్టేటు, మీరు మాత్రం ఎప్పటి మూలలో అప్పుడు ఇవ్వకుండా మరి తగ్గద్దు. మరి ఇక్కడ ముఖ్యమంత్రిది బరాబరే ముడుతుంది, కానీ మరి మీరు ఏదైతే కమిషన్లు తీసుకుంటారో ఆ వాటా వస్తలేదని చెప్పి అందరికీ తలంటినట్టుగా ఉన్నది. ఈ కాంచి కలిసి కట్టుగా మరి ఎవరు పంపాల్సిన వాటా వాళ్ళు డైరెక్ట్ గా పంపాలని చెప్పి ఒప్పందం జరిగిందా? లేదంటే మరి ఇక్కడ 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు? మరి 420 హామీలలో ఏవేమి నిలబెట్టుకున్నారు? ఈ బొగ్గు స్కాములు ఎందుకు బయటకు వస్తా ఉన్నాయి? ఎందుకు ఈ స్కాములు జరుగుతూ ఉన్నాయి? దీనికి బాధ్యులు ఎవరని చెప్పి ఇక్కడ మాట్లాడిన అవైతే కనబడతలేవు. మీరు ఢిల్లీకి గులాములే అని చెప్పి మాత్రం ప్రజలకు చూపించదలుచుకున్నారు కాబట్టి అది నెరవేరిందని మాత్రం చెప్పక తప్పదు. ఏఐ నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలని చెప్పి మరి ఇక్కడ భారత్ సూచించిన అంశాన్ని మనం చూడవచ్చు. ఇక బ్రిటన్ రాజు తమ్ముడు ఆండ్రూ అరెస్ట్ అట. ఎప్స్టీన్ కు రహస్య పత్రాలు చేరవేసిన కేసులో 66వ పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ పై అధికారిక ప్రకటనలో లేని ఆండ్రూ పేరు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చార్లెస్ ఆండ్రూ లాంఛనాలు గత ఏడాది రద్దు. అమెరికా జైల్లో ఉన్నది ఎప్స్టీన్ స్నేహితురాలు మార్క్వెల్ కాదు అని చెప్పి ప్రచారం అని చెప్పి ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పి మరి ఇక్కడ ప్రపంచాన్నే గడగడలాడిస్తా ఉన్నది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి ప్రపంచ కుబేరుడు. మరి ఇక్కడ
దాంతో ఆయన ఏదైతే మైనర్లతోటి లైంగిక దాడులు ఏదైతే జరిపిండో, సెక్స్ స్కాండల్స్ ఏదైతే చేసిండో అవన్నీ బయటకు వచ్చి ఆయన జైలు పాలైండు. ఆ జైల్లోనే ఆయన అనుమానాస్పదలో మృత్యువాత పడ్డాడట. దీని ద్వారా ఒక్కటైతే తేడతెల్లమైంది, ప్రపంచ కుబేరుడైనా కూడా చట్టం ముందు సమానుడే అని చెప్పి అమెరికాలో మరి చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పిన పరిస్థితి. మరోవైపు ఆయనకు టచ్లో ఉంటూ ఆయన పాపాల్లో భాగమైందని చెప్పి బ్రిటన్ రాజు తమ్ముడైనటువంటి మరి ఆండ్రూను కూడా నిన్నటి రోజున అరెస్ట్ చేసిండట. 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు మరి నిర్వహిస్తారట. ఇక కవితమ్మ పోటీ పెడుతుందట, సిద్దిపేట నుంచే పార్టీ పెడుతుందట, పోటీ చేస్తాడట. అప్పుడు కానీ నీ అసలు స్వరూపం, నీ బల్బు, నీ వాపం చూసి బల్బు అనుకునే తనం మొత్తం బయటపడుతుంది. ప్రజలు నిన్ను చెప్పుతోటి కొట్టినట్టు అక్కడ సిద్దిపేట ప్రజలు నిన్ను తీసి అక్కడ సిద్దిపేట పక్కనే ఉన్న చెరువులో నిన్ను ముంచుతారు. అప్పుడు తెలుస్తుంది. ఇప్పటి కూడా ఏదైతే కేసీఆర్ బిడ్డ అని ఒక సాఫ్ట్ కార్నర్ తోటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చూస్తా ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు బయట తిరగలుగుతున్నావు. లేదంటే నిత్యం బీఆర్ఎస్ మీద, కన్న తండ్రి మీద, సోదరుని మీద విషం కక్కుతున్న నిన్ను బీఆర్ఎస్ వాళ్ళు మరి ఇక్కడ బయట తిరగకుండా నిన్ను ఏం చేయాలో చేస్తారు. కానీ కేవలం కేసీఆర్ బిడ్డవు కాబట్టే నీ మీద ఇంకా కూడా అందరు నోరులు మరి కొంతవరకు వాటిని సంయమనం పాటిస్తున్న పరిస్థితిని అయితే మనం చూడాలి. ఉచితాలు ఎంతకాలం? రెవెన్యూ లోటున్న పెద్ద ఎత్తున ఎలా ప్రకటిస్తున్నారు? ఎన్నికలకు ముందే వరాలు బుజ్జగింపు కాదా? దేశంలో ఏం జరుగుతుంది? ఈ తరహా బృహత్తర పందేరాలతో ఆర్థికాభివృద్ధికి దెబ్బ. అదనపు నిధులుంటే వాటిని ఉచిత విద్యకు మళ్లించండి, ఉపాధి మార్గాలను తెరవండి. కానీ ఓట్ల కోసం ఈ ఉచితాలు ఇంకెంతకాలం ఇస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఉచితాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఎక్కిన తర్వాత మళ్ళా ఏదైతే మా దగ్గర బడ్జెట్ లేదు, అప్పులలో ఉన్నది, గత ప్రభుత్వాలు మొత్తం అప్పులలో ముంచేసినాయని ఇవాళ నాలుకలు మడత పెడతా ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ ఇక్కడ చూస్తా ఉన్నాం తెలంగాణలో, మరి ఏదైతే ప్రజలకు మేము ఇది చేస్తాం అది చేస్తాం, దీని ద్వారా ఆర్థికంగా ఎదిగే విధంగా, ఉపాధి కలిగే విధంగా చేస్తాం అనేటి అన్ని విడిచిపెట్టి మేము ఇంత ఫ్రీ ఇస్తాం, ఇవి ఫ్రీ ఇస్తాం, అవి ఫ్రీ ఇస్తాం అని చెప్పి ఫ్రీ పథకాల వైపే మలుతా ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో మరి ఇక్కడ తమిళనాడులో అందరికీ విద్యుత్ ఫ్రీ అని చెప్పి ఏదైతే పథకం ప్రవేశపెట్టిందో దాని మీద మరి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఒప్పంద కాలంలోనే అన్నారం, సుందీల బ్యారేజీలకు నష్టాలు, నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం వల్లే భారీ సిబిఐలు పునరుద్ధరణ ఖర్చులను నిర్మాణ సంస్థలు భరించాల్సిందే. పనులకు సహకరించకుంటే కఠిన చర్యలు తప్పవు. ఆఫ్ఘాన్ నవయుగ సంస్థలకు ప్రభుత్వ నోటీసులు 2 సంవత్సరాల నుంచి గడ్డి వీక్కుండా వచ్చి దీన్ని రాజకీయంగా వాడుకొని ఇక మీరు నిలబెట్టునని చెప్పి ఆ సంస్థలు ఎంబడి పడుతున్నాయి. ఆ రోజు చెప్పింది ఎల్లంటి దాని మీద మేము ఖచ్చితంగా దాన్ని 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కావచ్చు, అయినప్పటికీ కూడా మేము దాన్ని పూర్తి స్థాయిలో దానికి ఏది కాదు, అది సాంకేతిక లోపం వల్ల జరిగింది కాబట్టి దాన్ని పునరుద్ధరిస్తామంటే దీన్ని రాజకీయంగా వాడుకొని మొత్తం అసలు దానిలో నాణ్యత లేదని చెప్పి ప్రచారం చేయడంతో ఎల్లంటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మా రెప్యుటేషన్ ఏదైతే మీరు దెబ్బతీసిండ్రో దాన్ని నాణ్యత లేదు అని చెప్పి మీరు తేల్చి మా మీద ఏదైనా చర్య తీసుకోండి, మేము ఎట్టి పరిస్థితిలో దానిని పునరుద్ధరణ చేయాలంటే దాని ఖర్చులు మీరే భరించాలని చెప్పి నిలబడ్డది. ఇవాళ ఎంత ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం వాళ్ళు జంకడం లేదు అని అంటే మీరు చేసిన అబద్ధ ప్రచారాలకు వాళ్ళు ధీటుగా నిలబడి సమాధానం చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇదే దోస్తోడు పనిచేయండి, ఎంతన్నా దోసుకోండి, ఇక్కడికి మాత్రం పంపియండి అని చెప్తున్న పరిస్థితి. కృత్రిమ మేధకు మానవ శక్తి అని చెప్పి మరి మన ప్రధాని చూపించిన ఏదైతే ఆ మానవ్ అనేది ఏదైతే ఉన్నదో MANAV అట, నైతికత విలువల వ్యవస్థ, మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్. ఏ అంటే అకౌంటబుల్ గవర్నెన్స్, ఎన్ అంటే నేషనల్ సావర్నిటీ, ఏ అంటే యాక్సెసబుల్ ఇంక్లూజివ్, వి అంటే వ్యాలిడ్ లెజిమేట్ అని చెప్పి మరి ఈ మానవ్ అనే దాన్ని చూపించింది అక్కడ. తను ప్రతిపాదించిన మానవ్, దీని ద్వారా మనం ఏఐని కట్టడి చేయొచ్చు అంటే ఈ విలువలన్నింటినీ కూడా పాటించాలి. ఖచ్చితంగా నైతిక విలువల వ్యవస్థ, జవాబుదారి పాలన, జాతీయ సార్వభౌమత్యం, అందుబాటు, సమ్మిళితం, చెల్లుబాటు, చట్టబద్ధత, వీటన్నిటిని కూడా ఏఐ ఈ విలువలకు కట్టుబడి కనుక పనిచేసినట్టయితేనే మన మానవాళికి మరి మనుగడకు అది ప్రశ్నార్థకం కాకుండా ఉంటది. లేదంటే ఖచ్చితంగా ప్రపంచ మానవాళిని మరి ఇక్కడ గందరగోళంలో పడేస్తుంది ఏ అని చెప్పి ఆయన దానికి సంబంధించిన ఒక మరి పరిష్కార మార్గాన్ని చూపించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా ఏఐ ద్వారా రాబోయే రోజులలో అమెరికాలో కూడా మరి భారీగా ఉద్యోగాలకు గండిపడే అవకాశం ఉన్నదట. దాంతోపాటు సాఫ్ట్వేర్ రంగం ఇప్పటికే మరి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు కుదేలవుతున్న పరిస్థితి. సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు ఆషామాషిగా లేదు. సాఫ్ట్వేర్ లో మరి ఒక ఉద్యోగి ఒక ఏఐ మరి 1000 మంది ఉద్యోగులు
చేసే పనిని ఒక్క ఏఐ టూల్ ద్వారా చేసే అవకాశం ఉన్నది కాబట్టి మరి ఉద్యోగులకు మాత్రం ఇది తీరని ద్రోహం చేయబోతా ఉన్నది. ఏఐ ద్వారా సాంకేతికత ఎంత పెరుగుతుందో మానవాళికి అంత ముప్పు రాబోతా ఉన్నది. ఇప్పటికే ఏఐ వీడియోలను చూస్తే అసలు ఏది నకిలో ఏది అసలు తెలియని పరిస్థితులలో ఉన్నది. మరి ఇక్కడ అది అసలా నకిలీ అని తేలేలోపు జరగాల్సిన నష్టం అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజులలో ఏఐ ఇంకింత డెవలప్ అయితే మరింత అసలు నకిలీని మనం తెలుసుకోలేని ప్రమాదంలో పడే అవకాశం ఉంటాయి. కాబట్టి ఏఐని కట్టడి చేయాల్సిన మరి అంశాలను అయితే మన ప్రధాని చూపించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.